గుంటూరు లోక్సభ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఊహించని రీతిలో అత్యధిక మెజారిటీతో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాక ప్రధానమంత్రి మోడీ కేబినెట్లో కేంద్ర సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ ని తీసుకోవడం పట్ల తెనాలి ప్రజలు, ముఖ్యంగా బొర్రిపాలెం గ్రామ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. తెనాలి నుండి మరొక తెలుగు తేజం కేంద్ర కేబినెట్లో సహాయ మంత్రిగా పరిపాలనా బాధ్యతలు తీసుకున్నది. అతి తక్కువ టైంలో గుంటూరు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ఆదివారం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తెనాలి తెలుగు తేజంకు కేంద్రంలో సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ బాధ్యతలు తీసుకోవటం పట్ల తెనాలి ప్రాంత ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెమ్మసాని పుట్టిన ఊరు బురిపాలెం గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు. బురిపాలెం గ్రామంలోని ఒక సాధారణ రైతు కుటుంబమైన పెమ్మసాని సాంబశివరావు, సువర్ణ దంపతులకు 1976 మార్చి 7వ తేదీన జన్మించిన చంద్రశేఖర్ అతి తక్కువ రోజుల్లోనే అసాధారణమైన ఖ్యాతిని సాధించారు. మధ్యతరగతి కుటుంబాలలో ఒక్కటైన పెమ్మసాని సాంబశివరావు కుటుంబం సాదాసీదాగానే జీవితాన్ని గడిపేవారు. వ్యాపార రీత్యా నరసరావుపేటలో హోటల్ రంగంలో సాంబశివరావు కుటుంబం ఉండటంతో అక్కడే పెమ్మసాని కూడా విద్యాభ్యాసాన్ని చేశారు. డాక్టర్ కావాలన్న పట్టుదల ఆయనలో కలగటం, తెలుగు మీడియం అయినా డాక్టర్ పట్టాన్ని అందుకునే దానిలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయాలన్న ఆయన తలంపుకు 1-2 సార్లు దూరమైన మూడోసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా ఇవ్వటంతో పెమ్మసాని చంద్రశేఖర్ 2024లో రాజకీయ బావుటాన్ని ఎగరవేశారు. అతి తక్కువ రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందటం, అట్లాగే కేంద్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవటం, తద్వారా కేంద్ర సహాయ మంత్రిగా కేబినెట్లోకి ప్రధానమంత్రి మోడీ తీసుకోవటం పట్ల తెనాలి ప్రజలు, అలాగే పుట్టిన ఊరు పెరిగిన ఊరు ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, అలాగే దేశ అభివృద్ధి కోసం కృషి చేసి మరిన్ని పదవులు పొందాలని ప్రజలు ఆకాంక్షను వ్యక్తం చేశారు. Dr. Pemmasani Chandrasekhar do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister of State for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Dr. Pemmasani Chandrasekhar, do solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister of State for the Union, except as may be required for the due discharge of my duties as such Minister of State.